కపుల్ కాంపిటీషన్‌లో మూడో రౌండ్ ట్రెజర్ హంట్ అనమాట. ఈ ట్రెజర్ హంట్‌లో అయితే అందరి కపుల్స్‌కైతే ఒక్కొక్క క్లూ పేపర్ ఇస్తారనమాట. అందరూ అయితే ఆ క్లూని చదువుతూ ఉంటారు. ఇంతలో అయితే అక్కడ హాల్‌లో అయితే షార్ట్ సర్క్యూట్ జరిగిద్దనమాట. ఇంకా షార్ట్ సర్క్యూట్ జరిగింది, మంటలొస్తున్నాయి, కపుల్స్ అందరూ బయటికెళ్ళిపోండి అనేసి ఆర్గనైజర్ చెప్తూ ఉంటే ఇంకా కపుల్స్ అందరూ అటు ఇటు పరిగెత్తూ ఉంటారనమాట. ఇంకా అమరు, బాకి ఇద్దరైతే కపుల్స్ అందరిని సేఫ్‌గా అయితే ఇంకా ఆ మంటల్లో నుంచి అయితే బయటికి పంపిస్తారనమాట. ఇంకా అక్కడ ఒక ఆవిడ మంటల్లో చిక్కుకొని కాపాడండి, కాపాడండి అంటూ ఉంటది. ఇంకా బాకీ నువ్వు బయటికెళ్ళిపో, నేను ఆవిడని కాపాడి తీసుకొస్తాననేసి అమర్ అంటూ ఉంటే, లేదండి నేను మీతోనే వస్తానండి అనేసి బాకీ ఏడుస్తూ ఉండడంతో అమర్ కూడా ఇంకా బాగీని తీసుకొని ఇంకా ఆవిడనైతే మంటల్లో నుండి బయటకైతే తీసుకొచ్చేస్తారనమాట. ఇంకా కపుల్స్ అందరూ పక్క హాల్లోకి వెళ్ళిపోండి అనేసి ఆర్గనైజర్ అంటూ ఉంటే ఇంకా బయటకు వచ్చిన కపుల్స్ అందరూ పక్క నుండి హాల్లోకి వెళ్ళి కూర్చుంటారనమాట. ఇక్కడ సడన్గా అయితే షార్ట్ సర్క్యూట్ జరిగింది, క్షమించండి మమ్మల్ని, మీరంతా చాలా సేఫ్గా ఉన్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే అమరేంద్ర అండ్ బాగి మీరిద్దరూ అయితే ఇంకా అందరి ప్రాణాలను అయితే కాపాడారు. అందరూ అయితే ఎవరి ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు పరిగెత్తూ ఉంటే మీరిద్దరు మాత్రం అయితే ఇంకా మిగిలిన వాళ్ళందరి గురించి ఆలోచించి వాళ్ళని కాపాడారు. చాలా ధన్యవాదాలు. ఇంకా ఈ రౌండ్లో అయితే ఇంకా మీరే గెలిచారు. ఇంకా మొత్తానికి కాంపిటీషన్లో మీరే విన్ అయ్యారు. ఇంకా మీరిద్దరూ అయితే పైకి రండి అనేసి ఆర్గనైజర్ చెప్పగానే అమర్, బాగి అయితే స్టేజ్ మీదకి వెళ్తారనమాట. ఇంకా బాగి పిచ్చ హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా గెలిచేశారని చెప్పేసి ఇంకా మన అమర్ బాగికి శాల్వా కప్పేసి ఇంకా విన్నింగ్ కప్పిచ్చి అలాగే 50 లక్షల చెక్కును కూడా అందిస్తారనమాట. ఇదంతా చూసేసి మన చిత్ర అయితే కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట. చిత్ర అయితే ఇంకా అలా బాగీని అవన్నీ సన్మానిస్తుంటే చూడలేక చిత్ర కోపంగా బయటికి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా చిత్ర వెనకాల తోకంబడిలాగా వినోద్ కూడా బయటికి వెళ్తాడనమాట. ఏంటి చిత్ర అలా లేసి వచ్చేసావు అనేసి వినోద్ అంటూ ఉంటే, మరి ఏం చేయమంటావు వినోద్, అసలు మన ఇద్దరి కోసం వాళ్ళు ఓడిపోవచ్చు కదా అనేసి ఇంకా చిత్ర అంటదనమాట. అయినా కానీ మనం గెలిస్తే ఒకటి, అన్నయ్య వాళ్ళు గెలిస్తే ఒకటి అనేసి వినోద్ అంటూ ఉంటే, అవును వినోద్, అసలైతే ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళు గెలిచిన డబ్బులు మనకి ఏమన్నా ఇస్తారా, బిజినెస్ చేస్తామంటే డబ్బులు ఇవ్వరు అసలు అనేసి చిత్ర అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ వినోద్, అసలైతే ఇంకా మనంతటా మనమైతే ఆస్తులు పంచి మనం డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళిపోదాం అనేసి చిత్ర అంటూ ఉంటే, చిత్ర వేరు కాపురం పెట్టేదే లేదు, అసలైతే నేను అన్నయ్యని పిల్లల్ని వదిలేసి అస్సలు రాను, నువ్వే అందరితో కలిసి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో అనేసి వినోద్ అయితే చిత్రను అరుస్తాడనమాట. ఇంకా వినోద్ వెళ్ళిపోయి కారులో కూర్చొని హారన్ కొడుతూ ఉంటాడనమాట. ఇంకా చిత్ర కోపంగా అయితే వచ్చి కారులో ఎక్కిద్ది అనమాట. ఇంకా అమర్, బాగి కూడా ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా అమర్ అయితే కాలింగ్ బెల్ కొడుతూ ఉంటే మన మనోహరి అయితే ఇంకా కంగారుగా వచ్చి అయితే డోర్ ఓపెన్ చేస్తారనమాట. ఏంటి మనోహరి ఎంత టెన్షన్ పడుతున్నావు అనేసి అమర్ అంటూ ఉంటే, ఏం లేదు అమర్, సడన్గా మీరు వచ్చేసరికి ఎవరా అనేసి టెన్షన్ పడ్డాను అనేసి మనోహరి అంటదనమాట. అక్కడైతే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది ఇంకా కాంపిటీషన్లో, అందుకే ఇంకా త్వరగా అయితే ఫినిష్ అయిపోయింది కాంపిటీషన్, త్వరగా ఇంటికి వచ్చేసామనేసి బాగి చెప్పిద్ది అనమాట. సరే మనోహరి మేము వెళ్ళి ఫ్రెష్ అవుతామనేసి ఇంకా అమర్ అయితే లోపలికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా బాగి అయితే మనోహర్ దగ్గరకు వచ్చి, ఏంటి మనం అసలు చూసావా మేమిద్దరం బెస్ట్ కపుల్స్ అని చెప్పి మాకైతే ఈ కప్పు కూడా ఇచ్చారనేసి కప్పుకు ముద్దు పెడుతూ చెప్పిద్ది అనమాట. మేము బెస్ట్ కపుల్ తెలుసా అనేసి ఇంకా బాగి అంటదనమాట. అయినా కానీ నువ్వు కాంపిటీషన్కి మాకు సపోర్ట్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, అసలు మేము ఓడిపోవాలని చెప్పే కదా అసలు ఆ చిత్రకి అయితే ఇంకా కాంపిటీషన్లో హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ని పెట్టావు, కానీ చిత్ర వాళ్ళు ఓడిపోయారు, నేనే గెలిచాను అనేసి బాగి అంటదనమాట. ఏంటి బాగి, ఒక్క దాంట్లో నువ్వు గెలిచినందుకే అంత విర్రవీగుతున్నావా, అసలు నేను ఓడిపోతూ ఉంటేనే ఇంకా ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా నీ మీద అయితే పథకాలు వేసి నిన్ను బయటికి పంపించేయగలను అనేసి మనోహరి అంటూ ఉంటే, సరే సరే మనం ఈ డిస్కషన్లను రేపు పెట్టుకుందాంలే అనేసి బాగి కూడా పైకి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మన అమరు, రాతోడు, బాగి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మనోహరి కూడా వస్తుందన్నమాట. అయినా కానీ మనోహరి, రాత్రి ఎవరన్నా ఇంటికి వచ్చారనేసి అమర్ అంటూ ఉంటే, అవును అమర్, చిన్న గొడవ జరిగింది, రౌడీలు ఎవరో బంగారం డబ్బుల కోసమో దేనికో ఇంట్లోకి వస్తే వాళ్ళందరినీ కొట్టి పంపించేసి పిల్లల్ని అయితే సేఫ్గా పెట్టాను అనేసి మనోహరి అంటదనమాట. ఇంకా అయినా కానీ మనం రాత్రి చెప్పాలి కదా అనేసి బాగి అంటూ ఉంటే, రాత్రి మీరు విన్నింగ్ మూమెంట్లో ఉన్నారు కదా, ఈ విషయం చెప్పడం ఎందుకని చెప్పలేదులే అనేసి మనోహరి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా మన రాతోడైతే, సార్ ఇలాగా రణ్వీర్ ఉంటే అంజుకి డేంజర్ కదా సార్ అనేసి రాతోడు అంటూ ఉంటే, ఎలాగైనా నేనైతే ఆ రణ్వీర్ని అయితే ముంబైకి పంపించి పోలీసులకు అప్పగిస్తాను రాతోడు అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.